దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఉంది. దయచేసి ఒక మహనీయునికి మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించినటువంటి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మంత్రి వర్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను సత్కరించే కార్యక్రమం. ముందుగా పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వెంకటేశ్వర్లు గారి తనయులు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ గునుపూడి నరసింహరావు పొట్టి శ్రీరాములు గారి బావమరిది కొడుకు, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో ఉంటారు. పొట్టి శ్రీరాములు గారు స్వయంగా కట్టించిన హాస్పిటల్ అక్కడ ఉంది. అక్కడ విగ్రహం పెట్టాలని కోరారు. తప్పకుండా విగ్రహం పెడతామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నా. వారు ఇంకా 2-3 సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా ఇస్తాం, వ్యక్తిగత సమస్యలన్నీ. ఫైనల్ గా పొట్టి శ్రీరాములు గారిని శాశ్వతంగా భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా
ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు జాతీయ గీతాలాపన బ్యాండ్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ గీతాలాపన.